సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఒక సంచలనంగా మారింది. అయితే ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ ప్రోగ్రామ్ తర్వాత జరిగినటువంటి ఒక ప్రమాదం ఇప్పుడు రాజకీయ దుమారంగా మారింది. అసలు ఆ ఘటనలో ఏం జరిగింది? జనసేన పార్టీ ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిందా? ప్రతిపక్ష వైసీపీ నేతలు చేసినటువంటి విమర్శల సారాంశం ఏంటి? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు ఉన్నారు. అరుణ గారు నమస్కారం. నమస్తే సార్. అరుణ గారు, ఏంటి ఈ ఇష్యూకి సంబంధించి పుష్పకు ఒక న్యాయం, చరణ్కి ఒక న్యాయం, ఇదంతా అన్యాయం అని ఒక ప్రశ్న వేస్తున్నారు వైసీపీ నాయకులు. ఏం చెప్తారు సమాధానం? అసలు ఏం జరిగింది? ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే రియాక్షన్ ఎలా ఉంది జనసేన పార్టీ నుంచి? సార్, మీరు అవుట్ ఆఫ్ ది పాలిటిక్స్, మీరు మీడియా బాడీ కాబట్టి మనం మాట్లాడుకుందాం. జనరల్ గా పుష్ప ఈవెంట్ లో జరిగినటువంటి సంఘటన వచ్చి ప్యూర్లీ అక్కడ సెక్యూరిటీ లోపము, అలాగే పర్మిషన్ లేకుండా హీరో రావడము, దాని మూలంగా ఆయన చూడడానికి అభిమానులు చేసినటువంటి ఉత్సాహంలో జరిగినటువంటి తొక్కిసలాట మూలంగా ఒక ప్రాణం కోల్పోయారు. ఒక అబ్బాయి ఇప్పటికీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది మనం అందరం ఒప్పుకోవాల్సిందే. ఆ కుటుంబానికి మన తరఫున సానుభూతి తెలియచేయాల్సిందే. ఇవాళ నిన్న గేమ్ చేంజర్ ఈవెంట్ కు సంబంధించి జరిగినటువంటి అంశం క్లియర్లీ, ఆ సభా ప్రాంగణానికి లక్షలాది మంది వచ్చారు, లక్షలాది మంది ఇళ్లకు చేరుకున్నారు, వాళ్ళ వివిధ ఊర్లకి వివిధ దారుల్లో. అందులో భాగంగానే ఈ చనిపోయిన ఇద్దరు కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటికి వెళుతూ రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడం మూలంగా, డ్రైవింగ్ ప్రాబ్లం మూలంగా, ఆ రోడ్ల మూలంగా డ్రైవింగ్ లో ప్రాబ్లం వచ్చి జరిగినటువంటి యాక్సిడెంట్ మూలంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నిజంగా వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం అనేది నిజంగానే బాధాకరమైనటువంటి విషయం. ఆ కుటుంబానికి మా సైడ్ నుంచి సంపూర్ణ సానుభూతి తెలియజేస్తున్నాం. వెంటనే మా గవర్నమెంట్ కి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి వర్యుల గారికి తెలిసిన వెంటనే కూడా 2 కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి, పార్టీ తరపు నుంచి క్లియర్లీ ప్రకటించి, ఆల్రెడీ కాకినాడ ఎంపీ గారు అయినటువంటి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారితో ఆ అమౌంట్ కూడా వాళ్ళకి పంపించడం జరిగింది క్లియర్ గా. కానీ పుష్పలో జరిగినటువంటి తొక్కిసలాట్ని, ఇక్కడ రోడ్ యాక్సిడెంట్ కూడా మళ్ళీ ఎలా జరిగింది? ఏదన్నా ఆ ఈవెంట్ కోసం ఏదైనా బస్సుల్లో తరలించి, ఆ బస్సుల ద్వారానో, లేదంటే ఇక్కడ వచ్చినటువంటి విఐపీలు వెళ్తున్నటువంటి క్యాన్వాయిల ద్వారా అలాగేమీ జరగలేదు యాక్సిడెంట్. వాళ్ళకి క్లియర్లీ వాళ్ళు ఊరు వెళుతూ రోడ్డు సవ్యంగా లేని మూలంగా యాక్సిడెంట్ జరిగింది. దీనికి బాధ్యత వహించాల్సింది క్లియర్లీ, నిజంగానే ఈ నేరాన్ని ఎవరి మీద ఒకళ్ళ మీద వెయ్యాలి అంటే, ప్రమాదంగా కాకుండా తప్పిదంగా ఎవరి మీద వెయ్యాలి అంటే, గత 5 ఏళ్ల పాటు అంత అస్తవ్యస్తమైనటువంటి నికృష్టపు పరిపాలన చేసినటువంటి వైసీపీ మీద వేయాలి. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ చేపట్టినటువంటి కార్యక్రమం రోడ్లు వేయడం. ఆల్రెడీ ఒక సైడ్ నుంచి రోడ్లు వేసుకుంటూ వస్తున్నారు. ఆ రోడ్డు కూడా ఆల్రెడీ నిర్మాణ దశలో ఉంది. ఇప్పుడు రోడ్లు వేస్తూ ఉన్నారు. ఆ రోడ్డు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉంది, అండర్ కన్స్ట్రక్షన్. దాదాపు 7 నెలలు అవుతుంది. 1000 కిలోమీటర్ల రోడ్లన్నీ కూడా రీస్ట్రక్చర్ చేసా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఇంటీరియర్ ప్లేసెస్ నుంచి ఫొటోస్ షేర్ చేసి మరి అక్కడ రోడ్ క్వాలిటీ టెస్టింగ్లు కూడా చేశారు. ఇది రాజమండ్రి టు కాకినాడ చాలా కీలకమైనటువంటి రోడ్డు మార్గం. అది గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ళు తప్పిదం జరిగితే ఈ 6 నెలల్లో సరిచేయలేకపోయారా దాన్ని? సార్, ఆల్రెడీ ఉన్నటువంటి ఫండ్స్, కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఫండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి రోడ్లు వేయడానికి అంత సఫిషియెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర నిధులు లేవు సార్. గత ప్రభుత్వాలు అంత నిధులు మిగిల్చెల్ల ప్రజలకి, ప్రభుత్వానికి. కాబట్టి ఉన్నదాన్ని బేస్ చేసుకొని డోలే మోతలతో ప్రాణాలు పోతున్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి దృష్టి సారించి, అలాగే పల్లెలు, గ్రామాల్లో ప్రధానంగా దృష్టి సారించి దాని మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తూ వస్తున్నారు. అలాగే కూడా నగరాలను కలిపేటువంటి నగర అంతర జిల్లాల రోడ్లను కూడా ఒక సైడ్ నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఒక రోడ్డును ఒకే రోజు వేయడం అవ్వదు కదా సార్. అది కన్స్ట్రక్షన్ వీలయ్యే పని కాదు అది. అలా అంత స్పీడ్ గా వేసినటువంటి రోడ్లలో కూడా నాణ్యత అనేది లోపించింది. మనందరికి తెలిసిన విషయమే. అంత జాగ్రత్తగా డబ్బులు కూడా ఎక్కడ దుర్వినియోగం చేయకుండా, ఎవరి విలాసాలకు ప్రజల డబ్బులను వాడుకోకుండా చాలా జాగ్రత్తగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా రాష్ట్ర నిర్మాణానికి, మళ్ళీ పునర్నిర్మాణం అనేది క్లియర్ గా, ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు విధ్వంసం చేసి వెళ్ళారు కాబట్టి మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుంటూ రోడ్లకు పెద్ద ఎత్తున ఫండ్స్ అనేవి కేటాయించి చేసుకుంటూ వస్తున్నారు. ఆల్రెడీ నిన్న యాక్సిడెంట్ జరిగిన రోడ్డు కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది. తప్పిదము వాళ్ళు సొంతంగా డ్రైవింగ్ మిస్టేక్ వల్ల, రోడ్డు కుంట్ల వల్ల జరిగినటువంటి ఒక ప్రమాదాన్ని, ఇక్కడ సెక్యూరిటీ లోపము, హీరో ఇన్ఫర్మేషన్ లోపం వల్ల జరిగినటువంటి ఒక ప్రమాదాన్ని రెండింటిని మిక్స్ చేసి చూస్తున్నారు అంటే, ప్రతిపక్ష బాధ్యత అప్పట్లో సరిగ్గా నిర్వర్తించలేకపోయింది వైసీపీ పార్టీ. బయట తిరిగింది అసెంబ్లీని అధికార పక్షానికి వదిలేసి. తర్వాత అధికారం అప్పచెప్తే అది కూడా చేతగాక రంగులతోటి, పేపర్ల యాడ్లతోటి కొనసాగించేసింది. ఆక్రమణలు, కబ్జాలు, మాఫియాలతో చేసేసింది. ఇవాళ ప్రతిపక్షం, అధికార పక్షం 2 తీసేసి విపక్షంలో కూర్చోబెట్టినా సరే ఇది కూడా సవ్యంగా చేయడం వాళ్ళకి చేత కావట్లేదు అని చెప్పేసి ఈ సంఘటన ద్వారా మాకు అర్థమైంది సార్ క్లియర్ గా. కానీ రోజా గారు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. ఆ తల్లి ఆవేదనకి సమాధానం ఎవరు చెప్తారు? కొంతమంది కాంటాక్ట్ చేసినా కానీ
అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు స్పందించలేదు, ఎమ్మెల్యే స్పందించలేదు. అలానే ఆ ఇన్సిడెంట్ అంటే ఆ కార్యక్రమానికి ఎళ్ళు వస్తున్నా కానీ ఎవరో పట్టించుకోలేదు. సినిమాలు తీసి మా పిల్లల ప్రాణాలు తీస్తారా అంటారు, సమాధానం చెప్తారా అని రోజా గారు అడుగుతున్నారు. మీరు ఒక విషయం గమనించినట్లయితే క్లియర్లీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మీడియా ఛానల్ వెళ్ళి మూతి దగ్గర పెట్టినా సరే అట్లాంటివి రావండి సాధారణంగా. కేవలం వాళ్ళ యాక్సీ ఛానల్ పెట్టినప్పుడే వస్తాయి అట్లాంటి ఇబ్బందులు. ఎందుకు నాకు తెలియదు యాక్చువల్ గా. కానీ అక్కడ ఎవరూ కూడా సినిమా ఈవెంట్ పెట్టడం మూలంగా ఆ సంఘటన జరిగిందా అంటే నేను అసలు ఒప్పుకోను. ఎందుకంటే ఆ సినిమా ఈవెంట్ లక్షలాది మంది వచ్చారు, అందరూ వాళ్ళ దారిలో వెళ్ళిపోయారు. సినిమా ఈవెంట్ ఏం కొత్తగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరగట్లేదు. గతంలో కూడా చాలా సినిమా ఈవెంట్లు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా సినిమా ఈవెంట్లు జరిగాయి. ఆ రోజు ఎప్పుడు మూతి దగ్గర పెట్టి పెట్టలేదండి. మన మామూలుగా సిద్ధం సభలకు కూడా వెళ్ళొస్తూ వృద్ధురాళ్ళు, కుర్రాళ్ళు అందరూ యాక్సిడెంట్లు అయి చనిపోయారు. తొక్కిసలాటకు ఆల్రెడీ వీళ్ళు జనాన్ని తరలిస్తున్నటువంటి బస్సు కింద పడిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి యొక్క సిద్ధం సభలకు సంబంధించి. బట్ ఆ రోజు ఏ రోజు ఛానల్ ఇచ్చి వాళ్ళు మూతి దగ్గర పెట్టి ఇట్లాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇప్పించలేదు. బాధితులు బాధ చెప్పుకున్నారు కదా, నెగిటివ్ అని కూడా మేము అనట్లా. ఒక తల్లి ఆవేదన అలాగే ఉండిద్ది. మేము సాటి తల్లిగా నేను అర్థం చేసుకోగలను ఆవిడ బాధ. కానీ వాంటెడ్లీ ఇది కూడా ప్రభుత్వానికి, సినిమా రంగానికి అంటగట్టి వీళ్ళు మాట్లాడించడం ఏదైతే ఉందో అది నిజంగా కూడా మనందరం కూడా సిగ్గుపడాల్సినటువంటి అంశం. అట్లాంటి విషయాలను కూడా మీడియాలో టెలికాస్ట్ చేస్తున్నాం మనం క్లియర్లీ. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాము, లేనటువంటి ఆలోచనలను ప్రజల మీద రుద్దుతున్నాము. బాధితుల్ని ఇలా కూడా ఉపయోగించుకుంటున్నాం మనం. బాధితులకి భరోసా ఇవ్వాల్సింది పోయి, బాసటగా నిలవాల్సింది పోయి, వాళ్ళ బాధని కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటున్నాం మనం అని చెప్పేసి నిజంగానే సిగ్గుపడాలి ఇట్లాంటి మీడియా వ్యవస్థలు మన రాష్ట్రంలో ఉన్నందుకు. రైట్. ఇప్పుడు ఆ బాధిత కుటుంబాలను ఆదుకునేటువంటి విషయంలో జనసేన పక్షాన ఒక సాయం చేశారు, అలానే నిర్మాతలు కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు. అంతేనా, ఇంకేమైనా ఓదార్పు కార్యక్రమం ఉంటుందా? సార్ యాక్చువల్గా రోడ్డు యాక్షన్ లో జరిగినటువంటి కార్యక్రమాలన్నింటికీ కూడా ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, సినిమా హీరోలు ఓదార్పుకి వెళ్ళాలి అంటే ఇది కేవలం మన తెలంగాణలో పుష్ప ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో దాన్ని కూడా భూతత్తులో పెట్టి చూస్తూ ఉన్నటువంటి ప్రక్రియ మనకు కనిపిస్తుంది. కానీ గతంలో ఎప్పుడైనా జరిగిందండి ఇలాగా? వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు వైసీపీ టైంలో 5 ఏళ్ల పాటు దారుణాతి దారుణంగా. అసలు ఒక చిలకలూరుపేట, నరసరావుపేట ఏరియా ఆసుపత్రి పరిధిలో మీకు ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు గుర్తుండే ఉండాలి. తల్లి పురిటి నొప్పులతోటి స్థానిక ఆసుపత్రిలో డాక్టర్లు లేక, ఆమెకు వైద్యం అందక నరసరావుపేట జిల్లా వైద్యశాలకు వస్తూ ఉంటే దారిలో కుంటల రోడ్డులో ఆమె హాస్పిటల్కి వచ్చి డబ్బులు తీసుకురావడానికి భర్త వెళ్ళి కుంటల రోడ్డులో యాక్సిడెంట్ గురై చనిపోయాడు. బిడ్డ పుట్టే టైంకి తండ్రి డెడ్ బాడీ అదే హాస్పిటల్కి వచ్చింది. అంత దౌర్భాగ్యమైనటువంటి సంఘటనలు మనం గత 5 ఏళ్ల పాటు చూసాం. 5 ఏళ్లలో ఎవరైనా ఉప ముఖ్యమంత్రులు, మన ముఖ్యమంత్రులు, ఈవెన్ ఆరోగ్య శాఖ మంత్రి కానివ్వండి, ఇంకెవరైనా బాధితులు పరామర్శించడానికి ఎవరైనా ఇళ్ళకి వెళ్ళారండి? అసలు ఎన్ని లక్షల మందికి వెళ్ళాలండి గత 5 ఏళ్ల పాటు ఆ రాజకీయ నాయకులు ఇళ్ళకి పరామర్శించడానికి? రోడ్ యాక్సిడెంట్ లో ప్రాణాలు పోయే వాళ్ళు కోరుకుంటుంది వీళ్ళు రాజకీయ పలుకుబడులు కాదండి. క్లియర్లీ రోడ్లు బాగు చేసి ఇంకొక ప్రాణం పోకుండా ఉండటం, అలాగే ఆ కుటుంబానికి ఏదో ఒక భరోసా అందించడం. రాజకీయ నాయకులు, సినిమా హీరోలు వచ్చి పరామర్శించాలి మమ్మల్ని, మేము పేపర్లో, టీవీలో కనిపించాలి అని చెప్పేసి ఏ బాధిత కుటుంబం కోరుకోవట్లేదు. రైట్. ఇంకొకటి, జనసేన పార్టీకి సంబంధించి దశాబ్ది జయకేతనం యానివర్సరీకి సంబంధించిన ప్రణాళిక చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని డిస్కషన్ జరుగుతున్నాయి. ఏంటి, పిఠాపురం నియోజకవర్గంలోనే ప్లేనరీ 3 రోజుల పాటు జరుగుతుందని సమాచారం వస్తుంది. ఏంటి, ఎటువంటి ప్రణాళిక ఉంది? దశాబ్ది విజయాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేయబోతున్నారు? సార్ మీకు మచిలీపట్నం చూస్తే ఎంత పెద్ద ఎత్తున ఆల్రెడీ మాకు ఆవిర్భావ సభ జరిపారనేది మీకు తెలుసు. ఆ తర్వాత ఇదే అతిపెద్ద సభగా గత 10 ఏళ్లలో లేనటువంటి గొప్ప స్థాయిలో జరపాలి అని కోరుకుంటున్నాం అని ఆలోచిస్తుందని మా అధిష్టానం క్లియర్లీ. ఎందుకంటే దీనికి కారణం కూడా 10 ఏళ్ల పోరాట ఫలితం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించాము, మేము కూడా అందుకున్నాము. దీనికి సంబంధించినటువంటి ఒక సెలబ్రేషన్స్ లాగా ఎట్ ఏ టైము ఈ 3 రోజులు జరపాలని అనుకుంటున్నారు. ఈ 3 రోజుల పాటు కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే కొన్ని సేవా కార్యక్రమాలు, అలాగే పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం, అలాగే పార్టీ పటిష్టత కోసం కూడా ఏవైనా ప్రణాళికలు, ఔత్సాహికులు తీసుకొస్తే వాటిని కూడా ఆ సభా ప్రాంగణంలోనే ప్రదర్శించి వాటికి సంబంధించిన నిర్ణయాలు ఇలా కొంచెం నిర్మాణాత్మకంగా ఈసారి ఆవిర్భావ సభ జరపాలి అని చెప్పేసి మా అధిష్టానం నిర్ణయించింది. దానికి సంబంధించి ఆల్రెడీ పెద్ద ఎత్తున కసరత్తులు జరుగుతున్నాయి. వివిధ కమిటీల నియామకం అనేది కూడా తొందరలో నిర్ణయించబోతున్నారు సార్. సో గతంలో ఇప్పటం సభ జరిగినప్పుడు కూడా అది కూడా ఒక పెద్ద సంచలనం అయింది. సభ జరిగిన తర్వాత సభకి స్థలాన్ని ఇచ్చినటువంటి కుటుంబాలు కానీ, ఆ గ్రామం కానీ ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఇవన్నీ అందరూ గుర్తొస్తున్నాయి మళ్ళీ జనసేన పార్టీ ఆవిర్భావ సభ అంటే. సో ఈసారి పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు కాబట్టి సభా వేదిక కానీ, నిర్వహణ బాధ్యతలు కానీ ఏ విధంగా ఉండొచ్చు? గతంలో అంటే ఒక నియంత పాలనలో ఉన్నాం కాబట్టి అట్లాంటి సంఘటనలు జరిగాయండి. బట్ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. అలాగే మా అధ్యక్షుల వారు గెలిచినటువంటి నియోజకవర్గం కాబట్టి అక్కడ జరుపుకోవాలి అనేది ప్రధానంగా నిర్ణయించడం జరిగింది. ఈసారి అట్లాంటి అడ్డంకులు ఏవి కూడా మా సభలకు రావని మేము బలంగా కోరుకుంటున్నాం సార్. మిత్రపక్షాలను ఏమైనా ఆహ్వానిస్తారా ఈసారి
యానివర్సరీ చెప్పలేం సార్, పార్టీ ఆవిర్భావ సభ కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆవిర్భావ సభ ఎలాగో వైసీపీ ప్లేనరీలు ఎలాగో అలాగే ఇది జనసేన ప్లేనరీ కింద ఉండేది సార్. వేరే పార్టీల యొక్క నాయకులను ఇన్వైట్ చేస్తారా లేదా అనేది రానున్న రోజులు డిసైడ్ అంటే బహిరంగ చేయాలి. సభ ఉన్నప్పుడు సభకి సాధారణంగా ఆహ్వానించవచ్చు ఇతర పార్టీలకు సంబంధించిన అంటే మిత్రపక్షాలకు కూటమి నేతలు సంబంధించిన ఏమన్నా చివరి రోజు ఇన్వైట్ చేస్తే చేస్తారేమో సార్. ఇప్పటికైతే అట్లాంటి ఆలోచన అయితే ఇంకా ఏం జరగలేదు. అంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, ఒకవైపు బీజేపీ నుంచి ఇంకోవైపు నుంచి టీడీపీ నుంచి కీలకమైన నాయకత్వం అంతా మరొకసారి జనసేన సభ నుంచి జనానికి అభివాదం చేసే అవకాశం ఉంటుందని ఒక చర్చ నడుస్తుంది. తెలియదు సార్, అది క్లియర్లీ నిన్న జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో అది సభ ఎలా నిర్వహించాలి, దానిలో ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్న దాని మీద మాత్రమే జరిగింది. రానున్న రోజుల్లో గెస్ట్లు ఎవరు ఉండాలి, ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేస్తారేమో చూడాలి మేము కూడా. జనసేన పార్టీ భవిష్యత్తు ప్రణాళిక ప్రకారం కూడా 40% పదవుల దగ్గర నుంచి 40% ప్రజాస్వామ్యం, ముఖ్యంగా రాష్ట్రంలో 40% భాగస్వామ్యాన్ని మనం సాధించాలి అనే ఒక సంకల్పం దిశగా ఈ దశాబ్ది సభ జరగబోతుంది అని సమాచారం ఉంటుంది. దాని మీద మీ వ్యాఖ్యానం ఏంటి? దశాబ్ది సభ దానికోసం జరపట్లేదండి. ఆల్రెడీ 40%, 30 నుంచి 40% పదవులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి పదవుల సంగతి సరే, నామినేటెడ్ పోస్ట్ లో మీకు ఎలాగో వస్తాయి. రాబోయే రోజుల్లో పార్టీని కూడా 40% వాటా దక్కించుకోలేక ప్రజాక్షేత్రంలో, ఎందుకంటే గతంలో జరిగిన 5 ఏళ్ల పాటు మేము ఎంత బలపడతాము, ప్రజాక్షేత్రంలో ప్రజల నమ్మకాన్ని ఎంత నిలబెట్టుకుంటాము, ఎదురయ్యేటువంటి సవాళ్ళని ఏ విధంగా ఎదుర్కొంటాము అనే దాన్ని బట్టే మళ్ళీ కూటమి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మేము అడిగేటువంటి భాగస్వామ్యం ఉండేది సార్. క్లియర్లీ ఏదో ఒక సంవత్సరం సభ గట్టిగా ఘనంగా జరిపాం కదా అని చెప్పేసి 40% అధికారం అనేది లేదా 40% వాటా అనేది అడిగితే అవతల పార్టీ ఏమి చిన్న చితక పార్టీ కాదు, మేము అడగంగా ఇచ్చేయడానికి మీకు తెలిసిందే. కాబట్టి ఈ 5 ఏళ్ల పాటు జరిగేటువంటి పరిపాలన, నమ్మకము ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మా వాటా నిర్దేశిస్తాయి. రైట్. జనసేన పార్టీ ఆవిర్భావ సభ వరకు ఆగాల్సిందేనా నాగబాబు గారు మంత్రి పదవిలో కూర్చోడానికి? ఎందుకంటే ఒక క్లారిటీ ఇచ్చారు మిత్రపక్షాల తరఫున, ఆయన ఎప్పుడు వస్తారు మంత్రి పదవులకు, మంత్రివర్గంలోకి అనేటువంటి చర్చ నడుస్తుంది. దీనిపైన పార్టీలో ఏమన్నా క్లారిటీ ఉందా? మార్చిలో జరిగిద్ది అని చెప్పేసి అంటున్నారు సార్. అంటే ఎమ్మెల్సీలు ఖాళీలు చాలా ఉన్నాయి కదా సార్, అవన్నీ ముందు ఎమ్మెల్సీలు ఫిల్ చేసి తద్వారా ఇవ్వాలి అని చెప్పేసి జరుగుతున్నటువంటి నిర్ణయం అని మా దృష్టికి వచ్చిన అంశం. అంటే మార్చిలో ఉండిద్ది సార్. ఆల్మోస్ట్ మార్చి 12, 13, 14 ఆవిర్భావ దినోత్సవాలు ప్లేనరీ అన్నారు. సో దీనికి ముందు జరుగుతుందా, వెనక జరుగుతుందా? అది ముఖ్యమంత్రి గారు ఇష్టం సార్, మా పార్టీ ఇష్టం కాదు, మా చేతుల్లో విషయం కాదు. సో దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే. అంతే సార్. రైట్. థ్యాంక్ యూ అరుణ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటువంటి క్రమంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఒక చారిత్రాత్మక సందర్భంగా మారబోతుందని అరుణ విశ్లేషిస్తున్నారు. ఈ సభ ముందర కానీ తర్వాత కానీ మంత్రివర్గ విస్తరణ జరగవచ్చు, దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి విశ్లేషణ చేస్తున్నారు. ఇంకో వైపు నుంచి చూస్తే గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినటువంటి యువకులు మృత్యువాత పడడం అనేది ఖచ్చితంగా అందరినీ బాధించేటువంటి సందర్భం. అయితే దాన్ని శవరాజకీయంగా మలిచేటువంటి వారికి తగిన సమాధానం చెప్తామని ఆమె హెచ్చరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.